హాయ్ ఫ్రెండ్స్, నీలికం పోయిల్ నైట్ రైడర్స్ మాథ్యూ థామస్ హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నీలికం పోయిల్ విలేజ్ లో గుర్రపు కాళ్ళు వేసుకొని ఒక ముసుగు వేసుకొని ఒకడు దెయ్యంలా తిరుగుతూ ఉంటాడు. శ్యామ్ అనే వ్యక్తి మంగళూరు నుంచి నీలికం పోయిల్ ఊరొస్తాడు. తన తల్లిని కలిసిన తర్వాత ఫ్రెండ్స్ ని కలిసిన తర్వాత తన లవర్ ని కలవడానికి వెళ్తాడు. వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో లవ్ ఉంటుంది. అయితే ఆ ఊర్లో చాలా మంది ఈ గుర్రపు కాళ్ళు వ్యక్తి వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అతన్ని పట్టుకోవడం కోసం చాలా మంది ట్రై చేస్తారు, ఫెయిల్ అవుతారు. ఒక రోజు శ్యామ్ తను ప్రేమించిన అమ్మాయి ఇదే గుర్రపు కాళ్ళ వ్యక్తి వల్ల ఇబ్బంది పడిందని తెలుసుకొని ఎలాగైనా సరే వాడిని పట్టుకోవడానికి ఏం చేశాడు అన్నది కథ. అయితే శ్యామ్ గర్ల్ ఫ్రెండ్ కి వేరే పోలీస్ ఆఫీసర్ తో పెళ్లి చేయాలనుకుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఆ పోలీస్ ఆఫీసర్ కూడా ఎలాగైనా ఆ వ్యక్తిని పట్టుకుంటానని శపథం చేస్తాడు. చివరికి ఎవరు పట్టుకున్నారు, ఎవరు గెలిచారు అన్నది సినిమా. హీరో శ్యామ్ కి కూడా 5 ఏళ్ళు ఉన్నప్పుడే అతనికి చీకటి అంటే భయం పుడుతుంది. ఎందుకు పుడుతుంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా 80-90ల్లో జరుగుతూ ఉంటుంది. తమిళనాడుకి కేరళకి బార్డర్లో ఉన్న ఈ నీలికం పోయిల్ ఊర్లో రాత్రిపూట ఊరంతా ఆ గుర్రపు కాళ్ళ వ్యక్తిని పట్టుకోవడం కోసం ఏం చేసింది అన్నది ఈ సినిమాలో చూపిస్తారు. హీరో మాథ్యూ థామస్, హీరోయిన్ మీనాక్షి ఉన్నికృష్ణన్ మధ్య లవ్ స్టోరీ అంత గొప్పగా పండలేదు. ఫ్రెండ్స్ గా నటించిన శరత్ సభా, రోషన్ సరవనాస్ ఇద్దరు బాగా చేశారు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ గా హీరోకి చాలా హెల్ప్ చేసే క్యారెక్టర్ లో బాగా చేశారు. అయితే ఈ సినిమా చూస్తున్నంతసేపు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటున్నంతసేపు మనకి కాంతారా సినిమా గుర్తొస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో అదే టైపులో కలర్ ఎఫెక్ట్స్, ఫోటోగ్రఫీ కూడా ఇంచుమించు అదే స్టైల్లో ఉంటుంది. కాకపోతే సుమతి వాలవు అని మధ్య ఒక మలయాళం సినిమా చూసాం కదా, ఆ సినిమా టైప్లో కూడా 80-90ల్లో జరిగిన ప్రాంతాల లాంటివే చూపిస్తూ ఉంటారు మనకి. హీరోయిన్ మీనాక్షి ఉన్నికృష్ణన్ చూడడానికి బాగుంటుంది అక్కడక్కడ. మాథ్యూ థామస్ కూడా కొంచెం మ్యాన్లీగా ఉంటాడు, కొంచెం ఎదిగినట్లు అనిపిస్తాడు. మీసాలవి, అతనికి మేకప్, కాస్ట్యూమ్ డిజైనింగ్ బాగా చేశారు. ఫస్ట్ హాఫ్లోనే దర్శకుడు చాలా వరకు స్లోగా నడిపిస్తాడు సీన్లు. హీరో ఫ్రెండ్స్, ఆ ఊర్లో రకరకాల వ్యక్తులు ఈ గుర్రపకాల వ్యక్తితో ఎలా ఇబ్బంది పడ్డారు ఇవన్నీ మనకు చూపిస్తూ ఉంటాడు. ఊర్లో జాతర జరగడం, ఆ జాతరలో ఓ వ్యక్తి ద్వారా ఈ గుర్రపకాల వ్యక్తి అతని కథ చెప్పడం, అది యానిమేషన్లో చూపించడం వంటివి బాగుంటాయి. కానీ అవి ఏమంత గొప్పగా అనిపించవు. సినిమా చూస్తున్నంతసేపు చాలా బోర్గా అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని చోట్ల ఓకే అనిపిస్తుంది అంతే. పెద్దగా ఎక్సైట్ ఏం అనిపించదు సినిమా చూసేటప్పుడు. ఒక ఇంటెన్సిటీ కానీ ఎమోషనల్ కనెక్షన్ కానీ ఈ సినిమాలో లేదు. సినిమా చూస్తున్నంతసేపు ఎప్పుడైపోద్దా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఉన్న 2 పాటలు అంత గొప్పగా ఉండవు, ఆకట్టుకోవు. టైంపాస్కి ఏదైనా సినిమా చూడాలి అనుకుంటే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా సాగుతుంది. దర్శకుడు కథలోకి అంత స్పీడ్గా వెళ్ళడు. సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు కథను ముందుకు తీసుకెళ్తాయి స్పీడ్గా. అది కూడా లాస్ట్ 40 నిమిషాలు స్పీడ్గా కథను పరిగెత్తించాడు. అయితే ఆ 40 నిమిషాల్లో కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించేసేలాగా ఏమీ ఉండకపోవడం, మనం ఎక్కడో చూసినట్లే అనిపించడం, ముందుగానే మనకి విలన్ని పరిచయం చేయడం పెద్ద మైనస్ పాయింట్. ఇక విలన్ క్యారెక్టర్ వేసిన వ్యక్తి గురించి నేను చెప్పను. ఆ విలన్ గాడు పొట్టోడు అనగానే నాకు అప్పటి వరకు చూసిన గుర్రపకాళ్ళ ఫుటేజ్ చూడగానే విలన్ ఎవడో నేను ముందుగానే ఊహించేశాను. మీరు కూడా ఊహించుకోవచ్చు. ఈ సినిమాలో ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు కానీ, భయపెట్టే సన్నివేశాలు కానీ ఎక్కడా లేవు. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. ఈ సినిమా ప్రస్తుతానికి మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?